కస్టమర్లకు ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తున్నామని చెబుతున్నాయి బ్యాంకులు. ఏటీఎంలో నగదు వ్యవహారం కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. నోట్ల కష్టాలు తీరట్లేదు. ప్రస్తుతం మనం ఆంధ్ర బ్యాంక్ లో చూస్తున్నాం ఎలాంటి క్యూ లైన్ ఉందో. దాదాపుగా ఈ మొత్తం ఈ 2 హాల్స్ నిండిపోయి తర్వాత బయట దాదాపు 10 మీటర్స్ దూరం వరకు కూడా జనం ఉన్న పరిస్థితి చూడొచ్చు. మనం క్రౌడ్ ను విజువల్స్ లో చూస్తున్నాం. వాళ్ళు శని ఆదివారాలు కూడా పనిచేస్తాయి, నోట్లు మార్చుకోవచ్చు, పాత నోట్లని కొత్త నోట్లుగా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సాటర్డే కావడం, అలాగే సండే సెలవులు ఉండడం వల్ల త్వరగా పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా లైన్ లో క్యూ లైన్ లో ఉండి ఇక్కడ వాళ్ళ నోట్ల మార్పిడికి అలాగే నగదును డిపాజిట్ చేయడం కోసం 2 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా వరుసగా వస్తున్న వాళ్ళందరికీ బ్యాంకుకు సంబంధించిన సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు అలాగే ఐడెంటిఫికేషన్ కార్డులను వెరిఫై చేసిన తర్వాతే క్యూ లైన్ లో పంపిస్తున్న పరిస్థితిని ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు క్యూ లైన్ ఏర్పాటు చేసిన తర్వాత డిపాజిట్ చేయడం కోసం 2 లైన్లను ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ తోపులాట జరగకుండా పోలీసులను సైతం ఇక్కడ అందుబాటులో ఉంచి నెమ్మదిగా ఒక్కొక్కరిని పంపించేలాగా, తోపులాటని కంట్రోల్ చేసేలాగా, గొడవ జరగకుండా బ్యాంకర్స్ సూచన మేరకు పోలీసులు ఇక్కడ చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేరువేరు లైన్లు ఏర్పాటు చేసిన దాదాపు ఉదయం 8 గంటలకే ఇక్కడికి వచ్చినటువంటి ఈ జనం తమకు త్వరగా పని పూర్తి చేసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చినా ఇక్కడ 10 గంటలకు ప్రారంభం అవడం వల్ల వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వెయిట్ చేసి తమ నోట్లని, పాత నోట్లని మార్చుకోవడం కోసం లిమిటెడ్ స్ట్రెంత్ మాత్రమే ఉన్న నేపథ్యంలో పూర్తిగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కౌంటర్స్ని, అదనపు కౌంటర్ని కూడా పెట్టినా జనం నిన్నటి నుంచి వస్తూనే ఉన్నారు. ఇక్కడ బ్రాంచ్ పెద్దదవ్వడం వల్ల ఎక్కువ మంది జనం వస్తారని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్తో మాట్లాడదాం. అసలు ఎలాంటి ఏర్పాటు చేయడం జరిగింది, వాళ్ళు ఎప్పటి వరకు, ఎన్ని గంటల వరకు ఈ వర్క్ జరుగుతుంది అనేది. సార్ చెప్పండి సార్, మీరు ఎన్ని గంటల వరకు ఈ వర్క్ నడిపిస్తారు సార్? యాక్చువల్గా ఇవాళ సెకండ్ హాలిడే మాకు, కానీ దీని పర్పస్ కింద మేము వచ్చాము. మాకు గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం 4 o'clock మేము పనిచేయాలి మేము. దాని తర్వాత ఇప్పుడు మేము 3 కౌంటర్లు పెట్టాము. ఒక కౌంటర్ ఏమో ఎక్స్చేంజ్కి, ఒక కౌంటర్ ఏమో బిలో 10,000 క్యాష్ పేమెంట్స్ కావాలి అకౌంట్ హోల్డర్స్కి, ఇంకొక కౌంటర్ ఏమో క్యాష్, ఓన్లీ క్యాష్ రిసీట్స్ అప్ టు ది రెస్పెక్ట్ ఆఫ్ దర్ ప్రొడ్యూసింగ్ దర్ పాన్ నెంబర్, ఎంత అమౌంట్ అయినా తీసుకుంటున్నాము. తర్వాత రష్ చాలా ఉంది ఈరోజు మా దగ్గర. ఇవాళ ఎందుకంటే ఇవాళ సెకండ్ సాటర్డే గవర్నమెంట్ హాలిడేస్ కాబట్టి, ప్లస్ ఐటీ హాలిడే కాబట్టి ఇవాళ రష్ ఎక్కువగా ఉంది. దాన్ని బట్టి ఏర్పాటు చేస్తున్నాము మేము. సార్ అంటే ఒక్కరు కేవలం 4,000 మాత్రమే మార్చుకోవాలి అనే దాని మీద 1 వీక్ వరకు లేదు అని చెప్తున్నారు. మళ్ళీ ఒక రోజుకి ఒకసారా, లేదంటే ఎన్ని రోజులు సార్? రోజుకి కాదు, అంటే పర్ పర్సన్, అది పర్ పర్సన్కి ఒక వాళ్ళు ఇచ్చిన ఐడి కొడితే ఆ సిస్టంలో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అది వాళ్ళకి పేమెంట్ ఇచ్చేస్తుంది. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వచ్చారంటే అది ఆ సిస్టమ్ చూపిస్తుంది ఏమని, ఆల్రెడీ మీరు అమౌంట్ తీసుకున్నారు అని. కాబట్టి అది రిజెక్ట్ అయిపోతుంది. వాళ్ళు ఇన్స్టెప్ వచ్చి నిల్చున్నా కూడా వేస్ట్ అయిపోతుందని నిన్న గమనించాము మేము. ఇవాళ అందుకే పొద్దున్నే మేము అందరికీ మైక్ అనౌన్స్మెంట్ చేసాము. ఒకసారి ఇక్కడే కాదు, ఈ బ్యాంకులోనే కాదు, దేశంలో ఎక్కడ ఏ బ్యాంకులో తీసుకున్నా, పోస్ట్ ఆఫీస్ తీసుకున్నా, ఒకసారి తీసుకున్నా మళ్ళీ రెండోసారి వాళ్ళకి అర్హత లేదు అని గట్టిగా చెప్పాము మేము. కానీ ఇప్పటికీ వస్తూనే ఉందని చెప్పినా కూడా వచ్చి లైన్లో నిల్చుంటున్నారు. వాళ్ళ ఆశ వాళ్ళది, వస్తుందేమో అన్న ఆశతో వాళ్ళు చూస్తున్నారు. ఇది అంటే మళ్ళీ ఎన్ని రోజులకు రావాలి? రాదు ఇంకా, మళ్ళీ అంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అప్పటిదాకా ఇప్పటికైతే మనిషికి ఒక 4,000 మాత్రమే మార్పిడి ఇచ్చారు. అంటే మళ్ళీ 21st తర్వాత ఉంటుందని అంటున్నారు. ఇంకా మాకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఏటీఎంస్ పరిస్థితి ఏంటి సార్? మరి ఏటీఎంలో అందుబాటులో లేవు అంటున్నారు. ఏటీఎంలో ప్రస్తుతానికి మాకు 500 రూపీస్ క్యాష్ కొట్టి మాకు డిస్పెన్స్ చేసేకి పెట్టారు. మేము అది పెట్టాము. అది రాత్రి మాకు మొత్తం అంతా ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొంతసేపు కొంచెం పెడతాం. మళ్ళీ అది 500 notes ఇంకా రాలేదు, వచ్చిందో అది కూడా ఫీడ్ చేసి పెద్దగా ఇబ్బంది లేకుండా చేద్దామని చూస్తున్నాము. ఇది ఇక్కడ సిబ్బంది చెప్తున్న తీరు. రష్ ఎక్కువ ఉంది, ఈరోజు హాలిడే కావడం వల్ల ఎక్కువ మంది వస్తారని దానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కానీ ఈరోజు నిన్నటితో పోలిస్తే ఎక్కువ మంది అందుబాటులో ఉన్నారు. జనం తమ అవసరాలు తీర్చుకోవడం కోసం హాలిడే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మంది వస్తున్నారు. వాళ్ళు ఉదయమే 8 గంటలకు తెరుస్తుందని అంచనా వేస్తున్నటువంటి వాళ్ళ ఊహలు కొంత తలక్రిందులై దాదాపు 10 గంటలకు ఓపెన్ అవడం వల్ల క్యూ లైన్లు కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రతి బ్యాంకులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు 4 గంటల వరకు బ్యాంకులు పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ సండే కూడా పనిచేస్తుంది కాబట్టి రేపు రావాలి అని చెప్పేసి ఇక్కడ బ్యాంకర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి కేవలం ఒకసారి మాత్రమే 4,000 తీసుకోవడం జరుగుతుంది. తర్వాత 21వ తారీఖు తర్వాతనే మరొకసారి చేంజ్కి అవసరం ఉంటుంది. క్యూ లైన్లో నిలబడిన వేస్ట్ అనే విషయాన్ని వాళ్ళు పదే చెప్పినా ఎందుకైనా మంచిది ట్రై చేద్దామని చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత, సిస్టమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెనుతిరుగుతుపోతున్న సంఘటనలు ఉండడం వల్ల వేరే వాళ్ళకి అవకాశం లేదు అనేది బ్యాంకర్స్ చెప్తున్న
వివరాలు వాళ్ళు దాని గురించి ఆలోచించి ఎవరైతే ఒకసారి తీసుకున్న వాళ్ళు వెంటనే మరోసారి ఎక్స్చేంజ్కి రాకుండా ఉంటే మిగిలిన వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందనేది సూచన చేస్తున్నారు. ఓటు స్టూడియో.